వెజ్ రోల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా స్టైల్ వెజ్ రోల్. ఓకే. బేసిక్గా ఫస్ట్ దీనికి నేను యూజ్ చేసిన బేస్ ఇదన్నమాట. టార్టిలా వ్రాప్స్ అని మనకి మార్కెట్లో దొరుకుతాయి. మాకు ఇక్కడ ఎస్లుంగాలో దొరికినాయి. సో ఇది యూజ్ చేశాను. ఇది మల్టీగ్రెయిన్ ఆటాతో ప్రిపేర్ చేశారు. ఓకే. అండ్ దాన్ని కొంచెము మీరు ఇష్టమైతే బటర్తో చేసుకోవచ్చు. ఈ రోస్ట్ అనేది నేను ఆయిల్తో రోస్ట్ చేశాను. ఇలా ఉంది. ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోయింది. ఇది ఆల్రెడీ గట్టిగా అయింది. సో దీని మీద ఏం చేస్తున్నానంటే మనకి టొమాటో కెచప్ దొరికింది కదా, స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. మీరు టొమాటో కెచప్ తినే వాళ్ళు అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమన్నా స్ప్రెడ్స్ ఉంటాయి కదా, లైక్ మయోనీస్ కానీ ఏదైనా మీ ఇష్టం. ఓకే. ఏదైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే తింటాను కాబట్టి నేను కొంచెమే స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ దీని మీద పెట్టుకునే వెజిటేబుల్స్ కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్ స్టఫ్ లైక్ చికెన్ పీసెస్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు మనం చూసేది వెజ్ కాబట్టి నేను కొన్ని వెజ్జీస్ యాడ్ చేస్తాను. ఆ వెజ్జీస్ స్పైసీగా ఉన్నాయా లేకపోతే? యాక్చువల్లీ నేనేంటి ఎలా చేశానంటే నాకు రా ఆనియన్ ఇష్టం ఉండదు. అందుకని ఆనియన్ అండ్ క్యారెట్ని కొంచెం షాలో ఫ్రై చేసుకున్నా. కొంచెం పెప్పర్, జీరా పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకుని ఈ షాలో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని ఈవెన్ అంటే నా దగ్గర క్యాప్సికమ్ లేదు, ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో కొన్ని వెజిటేబుల్స్ని పెట్టుకొని మధ్యలో పాజ్ చేసుకోవచ్చా? ఇది కొంచెం ఇట్లా పెట్టుకుంటున్నాను. దీని మీద నేను రా టొమాటోనే యూజ్ చేస్తున్నా. ఓకే. కొంచెమే లైక్ ఏ లీఫీ వెజిటేబుల్స్ అయినా మీరు వేసుకోవచ్చా. ఇప్పుడు నేను చూపించేది నాకు చేసుకుంటున్నాను. ఇంకొకటి ఫుల్ వెజిటేబుల్తో కూడా చూపిస్తాను మీకు. దాంట్లో అన్ని లీవ్స్ వస్తాయి, లెటర్స్ వచ్చింది, స్పినాచ్ లీవ్స్ అన్నీ వస్తాయి దాంట్లో. అండ్ మీకు ఇష్టం ఉంటే దీని మీద మయోనీస్ యూజ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ కెచప్ కూడా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటి అంటే దీంట్లో అవకాడో అండ్ లెమన్ ఉంటాయి. సో ఇది కూడా మేము ఇది ఎలా ఉంటుంది? కొంచెం స్పైసీ, కొంచెం సార్ అట్లా ఉంటుంది. కొంచెం అవకాడోకి ఎలాగో బటరీ టేస్ట్లా ఉంటుంది కాబట్టి కొంచెం లైన్ యాడ్ చేశారు కాబట్టి బాగుంటుంది. యాడ్ చేస్తున్నాను. మీరు ఏమేమి యూజ్ చేసుకుంటారు అనేది అప్ టు యువర్ చాయిస్. ఇప్పుడు దీన్ని వ్రాప్ చేసుకుందాం వచ్చేయండి. ఈ వ్రాప్లో కూడా ఫస్ట్ సైడ్స్ పడకుండా సైడ్ వ్రాప్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ వ్రాపింగ్ స్టార్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఫస్టే కింద నుంచి స్టార్ట్ చేస్తే సైడ్స్ పడిపోయిద్ది అనమాట. ఇలా వ్రాప్ చేసుకోవాలి. వెజిటేబుల్ రోల్